ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 సెక్షన్ 66(c)లో అసలు ఏముంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఒక వ్యక్తి యొక్క డిజిటల్ గుర్తింపును దొంగిలించడానికి ఈ సెక్షన్లో తెలియజేస్తారు. డిజిటల్ గుర్తింపు అంటే ఆన్లైన్ ఖాతాలు యాక్సెస్ చేయడం, ఖాతాలను యాక్సెస్ చేయడానికి వేరొక పాస్వర్డ్ను ఉపయోగించడం, వారి డిజిటల్ సంతకాన్ని ఉపయోగించడం లేదా వారి ప్రత్యేక గుర్తింపుని ఉపయోగించి వారిలా నటించడం, ఇటువంటివి తీసుకోవచ్చు మనం పరిగణలోకి. ఇంకా వివరంగా చెప్పాలంటే మన ఫేస్బుక్, వాట్సాప్ వంటి వాటిని సోషల్ మీడియా అకౌంట్స్లో లాగిన్ అవ్వడం, దీన్ని కూడా మనమైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ థెఫ్ట్గా కూడా పరిగణించే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 66(c) కింద శిక్షించడం అయితే జరుగుతుంది. ఈ సెక్షన్ ప్రకారం మరి ఆ నేరం చేసినటువంటి వ్యక్తి నేరం చేశాడు అని రుజువైతే మరి శిక్ష ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ నేరానికి పాల్పడిన వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా లేదా కొన్ని కేసుల్లో అయితే 2 కలిపి విధించే అవకాశం కూడా ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క ఆయన ఫేస్బుక్, వాట్సాప్ కానీ లేదా ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ను వేరొక వ్యక్తి థెఫ్ట్ చేసినట్లయితే ఇది అమలు అవుతుంది.